ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలండి. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. అప్డేట్స్లోకి వెళ్ళే ముందు దయచేసి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. ప్రతిరోజు కూడా తిరుమలకు సంబంధించిన ప్రస్తుత పరిస్థితులు, లేటెస్ట్ అప్డేట్స్ కూడా నేను మన వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. మీరందరూ కూడా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. ఇక ఈరోజు మొట్టమొదటి అప్డేట్ ఏమిటి అంటేనండి, రేపు ఉదయం 18వ తారీఖున 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు కూడా సెప్టెంబర్ నెలకు సంబంధించి ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవుతున్నాయండి. మీరందరూ కూడా ముందు గడప దర్శనం టికెట్లు కావాలి అనుకుంటే తప్పకుండా రేపు ఉదయం 10 గంటల నుంచి 20వ తారీఖున ఉదయం 10 గంటల వరకు ప్రతి ఒక్కరూ కూడా ఈ ఆన్లైన్ లక్కీ డిప్ సేవల్లో పాల్గొనాలండి. ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు అంటే సుప్రభాతము, తోమాల, అర్చన, నిజపాద దర్శనం టికెట్లు అండి. ఈ టికెట్లలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారు డబ్బులు పే చేసి స్వామివారికి ఈ సేవలో పాల్గొన్న తర్వాత ముందు గడప నుంచి చూడవచ్చు. సో ప్రతి ఒక్కరూ, ఇండియన్స్ అయితే ఆధార్ కార్డ్ అండి, ఎన్ఆర్ఐలు అయితే పాస్పోర్ట్ ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా రిజిస్ట్రేషన్స్ చేసుకోండి. ఇక రెండో పాయింట్ ఏమిటి అంటే, ఈ నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకు డైరెక్ట్ కళ్యాణం, ఉంజల్ సేవ, ఆశ బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవలు డైరెక్ట్ సేవల్లో పాల్గొనే టికెట్లు అయితే ఓపెన్ అవుతున్నాయి, మీరు బుక్ చేసుకోగలరండి. అలాగే 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకు 500 రూపాయల సెప్టెంబర్ నెల దర్శన టికెట్లు విడుదలవుతున్నాయి. 22వ తారీఖున ఉదయం 10 గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్లు, మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగుల దర్శన టికెట్లు సెప్టెంబర్ నెల కోటా విడుదలవుతుందండి. నేను ఇప్పుడు చెప్తున్న ప్రతిదీ కూడా సెప్టెంబర్ నెలనేనండి. అలాగే ఈ నెల 24వ తారీఖున ఉదయం 10 గంటలకు 300 రూపాయల దర్శన టికెట్, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి అకామిడేషన్ విడుదలవుతుందండి. దయచేసి మీరందరూ కూడా బుక్ చేసుకోగలరండి. అలాగే మీ అందరికీ నేను మరలా చెప్తున్నానండి, జూలై నెలకి సంబంధించి దర్శన టికెట్లు అనేవి ఇక్కడ మీరు చూసారా, శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం అని ఉంది కదా, ఈ హోమం విధానం ద్వారా జూలై నెల దర్శన టికెట్లు ఈ నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకు విడుదలవుతున్నాయి. దయచేసి మీరందరూ బుక్ చేసుకోండి. ఈ సప్తగో ప్రదక్షిణశాల తిరుపతి అని ఉంది కదండి, ఇది అలిపిరి దగ్గర ఈ గుడి ఉంటుంది. ఈ గుడిలో ఈ హోమంలో పాల్గొన్న తర్వాత ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు ఈ హోమం ఉంటుంది. ఈ హోమం అయిపోయిన తర్వాత మీరు డైరెక్ట్గా కొండపైన ఏటీసీ సర్కిల్ దగ్గర 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి డైరెక్ట్గా అందరిలాగానే 300 రూపాయల దర్శన టికెట్ పొందిన వారు లాగానే ఈ హోమం టికెట్లు పొందిన వారు కూడా దర్శనం చేసుకోవచ్చు. సో ఈ వీడియోలో నేను మీ అందరికీ చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే, ఆగస్టు నెలాఖరు వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్ విధానం ద్వారా 300 అయినా 500 రూపాయల దర్శన టికెట్ అయినా, రూములైనా, వయోవృద్ధులు, అంగ ప్రదక్షిణ టోకెన్లు, ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవలు, కళ్యాణము, ఉంజల్ సేవ, శ్రీవాణి ట్రస్టు, ఇవన్నీ కూడా ఆగస్టు వరకు అయిపోయినాయి. కేవలం మీకు నేను చూపించినటువంటి విధానం ద్వారా జూలై ఆగస్టుకి ఈ సప్తగో ప్రదక్షిణశాల తిరుపతి ఒక్కటేనండి మార్గము. అలాగే మీకు రేపు ఉదయం 10 గంటల నుంచి సెప్టెంబర్ నెలకు సంబంధించి దర్శన టికెట్లు అన్నీ కూడా విడుదలవుతున్నాయి. దయచేసి మీరు చూసుకొని బుక్ చేసుకోవాలి. అలాగే రోజువారి లాగానే, ప్రతిరోజు లాగానే నేను నిన్నటి రోజు ఎంతమంది స్వామివారిని దర్శనం చేసుకున్నారో అలాగే ఈరోజు ప్రస్తుత పరిస్థితులు వివరిస్తానండి. నిన్న 16వ తారీఖున స్వామివారిని 69,870 మంది దర్శనం చేసుకున్నారు. 42,119 మంది తలనీలాలు ఇచ్చారు. కంపార్ట్మెంట్లలో భక్తులు ఈరోజు అయితే 24 కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి ఉన్నాయండి. అలాగే నిన్న స్వామివారి హుండీ ఆదాయము 4 కోట్లండి. ఇక ఈరోజు టీటీడీ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం అయితే ఎవరికైతే కనుక 300, 500 రూపాయల టికెట్లు ఉంటుందో వాళ్ళకి 3 నుంచి 4 గంటలు పడుతుంది. అలాగే సర్వదర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులకైతే దాదాపు 7 గంటల దర్శన సమయం పడుతుంది. ఎటువంటి దర్శన టికెట్ లేని వారు ఈరోజు జూన్ 17వ తారీఖు అయితే దాదాపు 24 గంటల దర్శన సమయం పట్టే అవకాశం ఉందండి. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. నేను మరలా మీ అందరికీ చెప్తున్నానండి, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మేము డైరెక్ట్గా తిరుపతికి వచ్చి సర్వదర్శనం టోకెన్లు తీసుకుంటే ఎలా దర్శనం చేసుకోవాలండి అని అడుగుతారు. సర్వదర్శనం క్యూ లైన్ తీసుకున్న భక్తులు డైరెక్ట్గా కొండపైన సర్వదర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి అదే క్యూ లైన్లో జాయిన్ అయ్యి దర్శనం చేసుకోవచ్చు. అలాగే నడక మార్గం భక్తులు కూడా సర్వదర్శనం టోకెన్లే ఇస్తారండి. గతంలో లాగా దివ్యదర్శనం టోకెన్లు ఇవ్వడం లేదు. దయచేసి ఈ విషయం మీరు అందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు భక్తులు అడిగిన కొన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్తానండి.
ఇక్కడ చూసారా సుందరం గారు అడిగారు, ప్రొవైడ్ 300 రూపీస్ టికెట్స్ ఇన్ తిరుమల కళ్యాణ మండపం ఇన్ డిఫరెంట్ టౌన్స్ అని అడిగారు. ప్రస్తుతానికైతే 300 రూపాయల దర్శన టికెట్ తిరుమల కళ్యాణ మండపంలో అయితే ఇవ్వడం లేదండి. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఈవో గారు ఏవైనా మనకి అవకాశం ఉంటే ఇలాంటి విధానాలు మొదలు పెడతారేమో మనము చూడాలండి. ప్రస్తుతానికైతే ఇవ్వడం లేదు, దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. అలాగే నిరుప్ కుమార్ గారు అడిగారు, తిరుమలలో 300 రూపాయలు ఇవ్వాలి. మీరందరూ ఎక్కువ మంది నన్ను 2 రోజుల నుంచి ఇదే అడుగుతున్నారండి. కొత్త ఈవో వచ్చినప్పటి నుంచి కూడా 300 రూపాయల దర్శన టికెట్ ఆఫ్లైన్లో ఇవ్వాలి 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 ఇవ్వాలి, గతంలో ఇచ్చారు కదా ఇప్పుడు కూడా ఇవ్వాలి అని. సో నేను కూడా మీతో పాటే ఆశిస్తున్నానండి ఇవ్వాలని. ఎందుకంటే ఎంతోమంది భక్తుల కోరిక, టీటీడీ యాజమాన్యం వారు, కొత్త ఈవో గారు దాన్ని అనుసరించాలని, అంటే మన కోరిక మేరకు వాళ్ళందరూ ఇవన్నీ పాయింట్గా తీసుకొని మనందరికి ఇవ్వాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఎక్కువ మంది నన్ను ఎక్కువగా అదే అడిగారండి. సో అందుకే నేను స్పెసిఫిక్గా ఏమీ చదవడం లేదు. అలాగే ఈ వీడియో ముగించే ముందు నేను మరలా చెప్తున్నానండి, మీరందరూ కూడా ఈ జూను, జూలై, ఆగస్ట్ నెలలో దర్శన టికెట్ లేని వారు డైరెక్ట్గా తిరుమలలో దర్శనం చేసుకోవాలి అనుకుంటే తిరుపతిలో రైల్వే స్టేషన్ ఎదురుగా దిగితే విష్ణు నివాసము, ఒకవేళ బస్ స్టాండ్లో దిగితే ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, లేదా ఇక్కడ అలిపిరి నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్ ఉందండి. ఈ 3 చోట్ల సర్వదర్శన టోకెన్లు అర్ధరాత్రి 2 గంటల నుంచే భక్తులందరికీ కూడా టీటీడీ యాజమాన్యం వారు ఇస్తున్నారు. అలాగే నడక మార్గంలో వెళ్ళే భక్తులకు కూడా అలిపిరి నడక మార్గం అయితే ఇక్కడ భూదేవి కాంప్లెక్స్లో ఇస్తారు. శ్రీవారి నడక మార్గంలో అయితే నడక మార్గం మధ్యలో టోకెన్లు ఇస్తున్నారండి. దయచేసి భక్తులందరూ కూడా ఈ జూన్, జూలై, ఆగస్టులో టోకెన్ లేని వారు నేను చెప్పినటువంటి ఈ ప్రాంతాల్లోకి వెళ్ళి సర్వదర్శన టోకెన్లు తీసుకొని స్వామివారిని దర్శనం చేసుకోండి. అలాగే లాకర్స్ కోసం కూడానండి, రూములు కనుక సిఆర్ఓ ఆఫీస్లో మీకు దొరకకపోతే PAC 1, PAC 2, PAC 3, PAC 5 లాకర్స్ ఉన్నాయండి. దయచేసి లాకర్స్లోనైనా మీరు లగేజ్ పెట్టుకొని స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా నా చిన్న రిక్వెస్ట్ అండి. ఇవన్నీ కూడా లాకర్సే నేను చూపిస్తున్నటువంటివి. ఇదంతా కూడా టోకెన్స్ ఇచ్చు ప్లేసెస్ అనమాట. ప్రస్తుతానికైతే దివ్య దర్శనం అన్న పేరుతో ఏమి ఇవ్వట్లేదు, అందరికీ కూడా సర్వదర్శనం పేరుతోనే ఇస్తున్నారు. మీ అందరికి అర్థమైంది కదా. ఈ వీడియో ఇంతటితో ముగిస్తూ, ప్రస్తుతానికైతే 300 రూపాయల దర్శన టికెట్ తిరుపతిలో అయితే ఎక్కడ ఇవ్వడంలో వెయిట్ చేద్దాం. మీ అందరితో పాటు నేను కూడా ఆ మంచి శుభవార్త కోసం వెయిట్ చేస్తానని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.